N9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు. హైదరాబాద్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమం. బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్న కవిత. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ. ఆటో డ్రైవర్ సంక్షేమాన్ని పట్టించుకున్నది ఒక్క కేసీఆర్ అన్న కేటీఆర్. హైదరాబాద్ జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అది సెప్టిక్ ట్యాంక్ కట్టారు పిల్లలు కాబట్టి ఎక్కువ యూజ్ అవుతుంది. అవి వరకు ఊరికే నిండుతుంది, తీసినప్పుడల్లా 30,000 40,000 డబ్బులు ఫండ్స్ ఏం రావు. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంతే కదా, కనెక్షన్ లేదా అవుట్లెట్? ఓకే, ఇది 10th క్లాస్. అదే అందుకే డిస్టర్బెన్స్ ఎందుకు లేని. ఏమో ఏమే హలో, అదొకసారి చూద్దామా మేడం? బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి మేడం? బ్యాక్ సైడ్ ఎన్ని ఉన్నాయి? బాగానే ఉన్నాయి. గర్ల్స్ కి 6 7 ఉన్నాయి. గర్ల్స్ కి 6 7 ఉన్నాయి. బాయ్స్ కి అటు ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ అటు సైడ్ ఉంది. అది ఇంకా కనెక్షన్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఇది మనదేనా గ్రౌండ్? అది మనదే కంటే మనము ఏందన్నట్టు ప్రాబ్లం? దాంట్ లోపల మా స్కూల్ కోసం మేము యూజ్ చేసుకోవడం కన్నా వాళ్ళు ఇక్కడ లోకాలిటీలో యూజ్ చేసుకోవడమే ఎక్కువ అవుతుంది. ఓహో, అసలు స్కూల్ కి వాడట్లేదు ఇది. అంటే వాడతాం. ఇప్పుడు ఇదే మేము గేమ్స్ గా యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇంతే యాక్చువల్ గా గ్రౌండ్. మాకు ఇక్కడే మేము ఫుడ్ పిల్లలకి పెట్టే ఇక్కడే ఫుడ్ పెడుతున్నాం. గేమ్స్ అంటే అక్కడ బయట ఆడిపిస్తాము. ఓకే, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ బయట వాళ్ళు వచ్చి ఆడుకుంటారు. రాత్రి 12-1 గంట వరకు ఆడుతూనే ఉంటారు. బాత్రూమ్ అది ఎట్లా అన్నది ఒకసారి చూస్తే. ఎవరికి 10th క్లాస్ లేట్ అవుతుందేమో అని చూస్తుంది. పంతొమ్మిది 1998లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో స్టార్టప్గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్గా అవతరించిందని, ఇదెంతో స్ఫూర్తిదాయకమైన అంశమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక విజన్తో ముందుకు సాగుతూ ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పైన గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. Good morning friends, leaders, Google team. I'm happy to interact with all of you. You are among the best startups in Hyderabad. You are young. You have energy and big dreams. We have that in common. In 1998, there was a startup in California. 2 Stanford University friends started it in someone's garage. It became Google. Today we are discussing, we are praising Google. It has been started in 1998 as a startup. This is what I wanted to take inspiration. I wanted to share with you this inspiration. Last 2 days, we organized the
Telangana Rising 2047 Global Summit. We shared the vision for our future. We aim to become a $1 trillion economy by 2034, a $3 trillion economy by 2047. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. We extend a warm welcome to all our dignitaries as well. And we request all of you to please take your seats. Thank you. Namaste, Shubha Swagatam, and good morning everyone. My name is Kavya R. Chavali. Na peru Kavya R. Chavali. Mi andariki Google for Startups tarpuna marokkasari Hadika Swagatam. Ladies and gentlemen, I extend a warm welcome to each and every one of you today. And this indeed is a day that truly marks a whole new chapter. Now some cities breathe history. Some cities breathe ambition. And Hyderabad does both. Because this is the city of makers, builders and bold thinkers, people who imagine what's next even before the world asks. మన హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఆలోచనలకు ఒక నిలయం, వృద్ధికి ఒక సమూహం, భారత్ స్టార్టప్ కళలు ఇంకా గ్లోబల్ అవకాశాలకు ఒక గొప్ప స్థలం. And today we come together to witness a whole new milestone. And it is my great pleasure to welcome all of you to the launch. నాగరం బస్తిబాట మేడ్చల్ నియోజకవర్గంలో తెలంగాణ జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తే నన్ను బయటకు పంపించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల కోసం మాట్లాడితే తనను బయటకు పంపించారని అన్నారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నా 4000 పింఛన్ కోసం మీకు ఓటేయాలని ఉండాలని చెప్తున్నాను. ఈ రేవంత్ రెడ్డి వచ్చింది కదా, నాయన ఇచ్చిన పైసలే మాకు, అది ఏం చేస్తుండు మాకు, ఇండ్లు ఇస్తాను ఇండ్లు కూడా ఇవ్వలేదు మాకు చెప్తున్నా. ఇప్పుడు ఆడు పింఛన్ ఇచ్చిన ఒకరేలా తీయకూడదు, నాయన గెలవాలి. నాకు రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు, వచ్చి ఏమన్నాడు, ఎంపీ కాకముందు వచ్చిపోయిండు, వచ్చి బిల్ చేపిస్తా అన్నాడు, ఇదంతా సాఫ్ చేపిస్తామన్నాడు, నీళ్లు మడ గట్టుడు చేపిస్తాడు. బీమారీ వస్తుంది, అవన్నీ ఏంటి, ఆ పాడవడ్డ అవన్నీ ఏంటి, పక్క కాలనీ మొత్తం ఇళ్ళకి వాళ్ళని ముందుకు రాని మాకు ఇల్లు ఇస్తారని కూడా ఇల్లు కూడా మహిళలకు పింఛన్ కూడా 4000 పింఛన్ ఇస్తాను. 4000 పింఛన్ రేవంత్ రెడ్డి కేసీఆర్ గెలవాలి. రేషన్ షాప్ దమ్మాయిగూడెం పోవాలి, రేషన్ షాప్ మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయి, మిషన్ భగీరథ నల్లుందా, ప్రెషర్ బానే ఉందా, ప్రెషర్ బానే వస్తుంది, వచ్చినప్పుడే వారానికి ఒక రోజు కొంచెం రోడ్డు వెళ్ళింది అనుకో వచ్చి మాడలు తెచ్చిపోతాడు. ఎవరు నల్లాలు ఇప్పుడు ఆయన దమ్మాయి కూడా వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ నుంచి కొంచెం వారంకి ఒకసారి ఇప్పుతారు అంతే. కొంచెం రోడ్డుకి వచ్చినా తిట్టిపోతుంటాడు, ఇంటింటికి కొన్ని నీళ్లు వేసి చేస్తున్నారు మీకు పుణ్యానికి వచ్చినా అని తిట్టిపోతుంటాడు అక్క. వారానికి ఒకసారి ఇచ్చడే, వారానికి ఒకసారి, రోజు వచ్చుడు ఏం లేదు. మళ్ళీ కొనుక్కుంటారా నీళ్ళే, కొనుక్కుంటారా గ్రౌండ్ వాటర్ మొత్తం డంపింగ్ చుట్టుపక్కల పొల్యూట్ అయిపోయింది. బోర్ వేసినా కూడా బ్లాక్ వాటర్ వస్తుంది. కనీసం మంజీరా వాటర్ తోటి కనీసం వస్తాయని చెప్తే అవి కూడా లేవు. బస్సు దవాఖానా లేదా, ఎక్కడుంది బస్సు దవాఖానా, అంతే
అక్కడ దాకా లేదు అసలు. మళ్ళీ రేషన్ షాప్ కూడా లేదు అక్క. రేషన్ షాప్ అస్సలే లేదు. అక్కడ పోతే కొట్టుకోవాలి. అక్కడ ఎక్కడ అక్కడనే పో అంటాడు రేషన్ షాప్ ఆయన కూడా ఇస్తలేడు. 6 అయిందంటే తలుపులు వేసుకోవాలి అక్క. వాసన చేసే కష్టాలు కూడా పిల్లలు కొట్టడానికి కూడా వస్తలేదు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మాత్రమే కాదు మిగతా అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఎటువంటి ఎన్నికల హామీ ఇవ్వకుండా ఇన్సూరెన్స్ పాలసీని అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షులు, మన రాష్ట్ర జర్ర కూర్చోండి అయినాక మెల్లగా ఫోటోలు దిగుదాం మెల్లగా, తొందర ఏం లేదు. వాళ్ళు చూపెట్టాలి కదా అందరికీ, వాళ్ళని మనకురి. కార్యక్రమ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు బీఆర్టీయు అన్న శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవ వేములవాడ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు శ్రీ చలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవనీయులు మరి రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు టెస్కాబ్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఆకునూరి శంకరయ్య గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తులా ఉమ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల గౌరవనీయులు శ్రీ జిందం చక్రపాణి గారు, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మన ఆటో యూనియన్ అధ్యక్షుడు సోదరుడు శ్రీ అల్లే శ్రీనివాస్ గారు, జిల్లా గౌరవాధ్యక్షుడు. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించిన తమ్ముడు శ్రీ బొల్లి రామ్మోహన్ గారు, అట్లాగే సెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిక్కాల రామారావు గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సోదరుడు సిద్ధం వేణు గారు, అట్లాగే మా తమ్ముడు వెంగల శ్రీనివాస్ గారు, అట్లాగే మన ఈ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తంగలపల్లి మండలాధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారు, పులి నాగరాజు గారు, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు సోదరుడు కారప్పూడి శ్రీనివాస్ గారు, గంభీరావుపేట మండలాధ్యక్షుడు ఖాన్బాయ్ గారు, వీర్నపల్లి మండలాధ్యక్షుడు గొడుగు సంజీవ్ గారు, కోనరావుపేట మండలాధ్యక్షుడు వీరమల్ల బాపురెడ్డి గారు, ముస్తాబాద్ మండలాధ్యక్షుడు బాలెల్లు గౌడ్ గారు, ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు ఇమ్రాన్ బాయ్ గారు, వేములవాడ మండలాధ్యక్షుడు సయ్యద్ ఉమార్ గారు, తంగళ్లపల్లి అధ్యక్షుడు తమ్ముడు ఎరకల రమేష్ గారు, సిరిసిల్ల లోకల్ 1 అడ్డా అధ్యక్షుడు సతీష్ గారు, అట్లాగే వెంకటాపూర్ సిరిసిల్ల టు వెంకటాపూర్ అధ్యక్షుడు సతీష్ గారు, వేములవాడ అధ్యక్షుడు మరి దేవరాజ్ గారు, ఇంకా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆటో అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. రాణిగంజ్ డిపోలో 65 ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాదు నగర మేయర్ విజయలక్ష్మి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాణిగంజ్ నుంచి తార్నాక వరకు బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. డెబ్బై 73 కాలనీలే కాక ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్సు కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపోకి కానీ బస్ స్టేషన్ కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి వినతిని ఒక సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మెట్రో కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది. ఒక మనం ముందు చూపుతోటి ప్రణాళికలు చేసుకుంటా ఉన్నాం.
దానికి అనుగుణంగా కొత్త డిపోస్ కానీ కొత్త ఎలక్ట్రికల్ ఛార్జ్ స్టేషన్స్ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకునే సందర్భంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా మేము భావిస్తాను. ఎందుకంటే ఆర్టీసీ చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి రూట్లలో బస్సులు నడపడం తప్ప కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త కాలనీలకు కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇలా కొత్త కాలనీలకు కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి. ఐటీ కారిడార్లో కూడా నెగోషియేషన్స్ అవుతా ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న వాహనాలే కాకుండా ఒక కలెక్షన్ పాయింట్ ఉంటే అక్కడ నుంచి ఐటీ వాళ్ళ యొక్క సెంటర్స్కి ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నాయో అక్కడ దాకా వాళ్ళు ఏ విధమైన అనుకుంటే ఏసీ కావచ్చు లేకపోతే ఇంకే రకమైన బస్సులైనా కూడా మేము సంస్థ తరఫున ప్రొవైడ్ చేసేటానికి తయారుగా ఉన్నాం. వాటన్నిటికి కూడా పద్ధతుల్లో మీకు ఉండేటటువంటి ఇప్పుడు వేరైతే క్యాబ్స్ వాడుతూ ఉన్నారో దానివల్ల ట్రాఫిక్ జామ్ కావడం ఇబ్బంది వల్ల కమ్యూనికేషన్ రీచ్ కావడం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆర్టీసీని ఇది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మూల స్తంభం. అందులో పేద ప్రజలకు సంబంధించినటువంటి రవాణా గతంలో రైల్వే ఏ విధంగానైతే ఈ దేశ ప్రజానికానికి రైల్వే ఒక ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద అది ఉందో తెలంగాణలో ఆర్టీసీ అనేటువంటిది ఒక పేద ప్రజలకు గుండె చప్పుడు. ఆ విధంగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థలో ఆర్టీసీ అన్ని రకాల సమస్యలకు అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాం. మా సిబ్బందికి సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలను పరిష్కారం చేసుకుంటున్నాం. ప్రజలను మరొక్కసారి కోరుతా ఉన్నాం, ఎక్కడైనా ఇంకా రవాణా పరమైనటువంటి అంశాలుంటే మా దృష్టికి తెమ్మని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. రామన్న చెరువు నిండిపై సమీపంలోని కాలనీలు మునుగుతున్నాయని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సపరేట్గా ఉండడంతో ఎవరూ దీన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు కవిత. కంటోన్మెంట్ బోర్డును ప్రభుత్వం జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేశారు కవిత. మన కాలనీ చుట్టుముట్టు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రామన్న చెరువు నిండిపోయి మొత్తం కాలనీ వాళ్ళన్నింటిలో కూడా నీళ్ళు వస్తుందని తెలిసింది. ఇళ్లకు పక్కన కాలనీలకు అటు అంతా కూడా అన్ని నీళ్ళు వస్తున్నాయని తెలిసింది. అందుకే ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొని వెళ్ళి పరిష్కరించమని కోరాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనకు ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సపరేట్గా ఉండడం, దాంట్లో మున్సిపల్లో కలపకపోవడంతో దీన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికన్నా ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుని కంప్లీట్గా జిహెచ్ఎంసీలో కలుపుకోవాలి. జిహెచ్ఎంసీలో చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టూన్న 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుకున్నారు. కానీ ఇంకా కంటోన్మెంట్ మున్సిపాలిటీని విలీనం అనేటటువంటి చేయలేదు. అది చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా కార్పొరేటర్ ఉండి ఈజీగా జిహెచ్ఎంసీతోని పని జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కలపాలని డిమాండ్ చేద్దాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈ చెరువును కూడా రిపేర్ చేయడానికి మా శాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రి వద్ద నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ గుండాల అరాచకాలు ఎక్కువయ్యాయని, పోలీసులు కూడా వారికి అండగా ఉంటున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. ప్లాన్ చేసిండ్రు. మార్నింగ్
కార్లో దండలు ఉన్నట్టు హలో ఇప్పుడు మళ్ళీ ఏదైతున్నాడో వాస్తవానికి మా ఇంకొక నాయకుడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఈయన ముందుండడం వల్ల పాపం ఈ కార్యకర్తను కూడా హత్య చేసినారు. ఇప్పటికి కూడా మా మిగతా నాయకులకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కొట్టిన వాళ్ళ వెంటనే ఉంటున్నారు, వాళ్ళు కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు. కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం లేదు. పోలీసులే చేతులు పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తల చేత కొట్టిస్తున్నారు, కాంగ్రెస్ గుండాల చేత కొట్టించే దారుణమైన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది తెలంగాణలో. పోలీసులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఆ మండలంలో గతంలోనే 6 నెలల క్రితమే ఒక హత్య జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది. మేము ఆ రోజే చెప్పినాం, నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అవి కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తేదీన జరిగిన జునైద్ హత్య కేసును ఛేదించారు దక్షిణ మండల పోలీసులు. అరెస్ట్ అయిన నిందితుల్లో A1 ఒమర్ బిన్ హంజా అలీ జబ్రీ, A2 అలీ బిన్ హంజా అలీ జబ్రీ. మృతుడు జునైద్ మధ్య పాత కక్షలు ఉన్నాయని, జునైడ్ను ఎలాగైనా అంతమొందించాలని నిందితులు జునైడ్ వద్ద వెళ్లి కత్తులతో దాడి చేసి హతమార్చారని డీసీపీ తెలిపారు. भाई ये मारने का क्या था? हाँ भाई मारने का क्या था वजह बोलो। चलो यार बाबू पीछे आया सर ओके फोन थर्ड डिसेंबर రోజు రైన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో జునైద్ సస్పెక్ట్ షీటర్ కి మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ సైడ్ నుంచి రైన్ బజార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 192/2025 లో ఇది మర్డర్ కేసు మనము రిజిస్టర్ చేశాం. సో దాంట్లో ఈ టోటల్ 12 అక్యూజ్ కి ఐడెంటిఫై అయింది. అవుట్ ఆఫ్ దట్ 12 అక్యూజ్ టోటల్ 6 మెంబర్స్ కి ఇప్పటి వరకు అప్రెంట్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ అంటే A1 అండ్ A2 ప్రైమ్ అక్యూజ్ ఉన్నారు, ఇద్దరు కూడా బ్రదర్స్ ఉన్నారు.
ఇద్దరు కూడా ఈ జాఫర్ పైల్వాన్ రౌడీ షీటర్ కి కొడుకు ఉన్నారు. సో ఫస్ట్ A1 ఈజ్ ఉమర్ బిన్ హంజా అల్ జాబ్రీ. అతను రౌడీ షీటర్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నాడు. తర్వాత అలీ బిన్ హంజా అల్ జాబ్రీ సస్పెక్ట్ షీటర్ ఆఫ్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్. తర్వాత మిగతా అక్యూజ్డ్ ఫైజల్, మక్సూద్, అస్గర్, తాహిర్, ఈ అందరూ 6 మెంబర్స్ కి ఇప్పటి వరకు అప్రెంట్ చేయడం జరిగింది. తర్వాత మిగతా 6 మెంబర్స్ ఉన్నారు. రహీం గౌరీ, మలిక్, అజర్, జుబైర్, రియాన్, కుల్సుమ్. ఇప్పటి వరకు వారు 6 మెంబర్స్ కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో ఈ హిస్టరీ చెప్పడానికి ఉంటే ఈ డిసీజ్ పర్సన్ అండ్ అక్యూజ్డ్ A1 అండ్ A2 ఇద్దరు మదర్ ఇద్దరు ఉన్నారు. దే ఆర్ ద సిస్టర్స్. సో ఇద్దరు కూడా క్లోజ్ రిలేటివ్ ఉన్నారు. కానీ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తుంది. సో ఆ ఫ్యామిలీ రైవలరీ కూడా నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ మర్డర్ ముందు మన దగ్గర పోలీస్ స్టేషన్ లో ఒక కూడా కంప్లైంట్ డిసీజ్ సైడ్ నుంచి లేకపోతే అక్యూజ్ సైడ్ నుంచి ఇప్పటి వరకు రాలేదు. వికారాబాద్ జిల్లా పెద్దముల్లో మొదటి విడత ఎన్నికల ఏర్పాట్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా చర్యలు, సిబ్బంది వసతులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగాను నిష్పక్షపాతంగాను జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. దయచేసి ఆపోజిట్ సీట్స్ లో అందుబాటులో ఉంచుకోవాలని కోరుతున్నాను. మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి ఆల్రెడీ సార్ ఇచ్చేసి ఉన్నారు. దయచేసి రిజర్వ్ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలండి. అదర్వైజ్ మీ యొక్క ఆబ్సెంటీస్ కలెక్టర్ కు పంపించడం జరుగుతుంది. భోజనం కూడా రెడీగా ఉండండి. దయచేసి టీచర్స్ అందరూ కూడా మీ రూట్ బస్సెస్ ఆల్రెడీ ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నారు. దయచేసి ఎంఆర్ఓ సార్ చెప్పే మాట ఏంటంటే కలెక్టర్ ఇక్కడికి ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళారు. ఆప్షన్ లిస్ట్ ఒక 15 minutes లో తయారు చేసి నాకు పంపండి సార్. ఎవరికి కూడా ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేదు. అందరూ కూడా డ్యూటీ తప్పకుండా చేయవలసింది అని సార్ ఆదేశాలు ఇచ్చారు. సో మీరు ఎటువంటి రకమైనటువంటి అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎవరు రిపోర్ట్ రాలేదో నేను సస్పెండ్ సనత్ నగర్లోని అల్లావుద్దీన్ కోటిలో జనావాసాల మధ్య గ్యాస్ గోదాం నిర్మాణం కోసం జేహెచ్ఎంసీ ఇచ్చిన అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలని, జరుగుతున్న పనులను అడ్డుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కోరారు. గ్యాస్ గోదాం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచే కమిషనర్కు ఫోన్ చేసి మాట్లాడారు. అయినా మీరు ఒక్కళ్ళు క్యాన్సిల్ చేస్తే అన్నీ కట్టుకోవాలి. కవర్ అన్నప్పుడు కూడా భయపడుతున్నాం. కవర్తో లేకపోతే సమస్యలు అక్కడ మామూలుగా చూడలే ఎక్కడికైనా కదా పోయేది.
हमारे पास 1 महीना पहले से दिवाली स्टार्ट होता था, बच्चे बच्चे रागीटा लगाते खेलते करते सडनली नर्सरी रखना नमस्ते ఏమైతే తెలుసా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.